హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'ద దుప్పటా కిల్లర్' అనే ఒక డాక్యుమెంటరీని చూసినప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఇది నియర్లీ 1 అవర్ ఉండే ఒక చిన్న డాక్యుమెంటరీ. గోవాలో చిన్న విలేజ్‌లో 1995 నుంచి 2010 మధ్యలో జరిగిన 16 అమ్మాయిల సీరియల్ కిల్లింగ్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అంటే ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ గాని, ఆ కేస్‌ని డీటెయిల్‌గా స్టడీ చేసిన రిపోర్టర్ యొక్క పర్స్పెక్టివ్ మీద గాని ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద డాక్యుమెంటరీ నడుస్తా ఉంటది. ఇలాంటి కేసెస్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడే చిన్న చిన్న ప్రెషర్స్ వల్ల పోలీసులు అక్యూజ్డ్‌ని లైట్ తీసుకోవడం వల్ల అది ఎంత పెద్ద అనార్థానికి దారితీస్తుందనే విషయాన్ని గాని, అండ్ మెయిన్‌గా పోలీసు వాళ్ళు కేస్‌ని సీరియస్‌గా తీసుకుందామని ట్రై చేసినా కూడా పరువు, పేరు అనే అడ్డుకట్టలు వేసుకున్న పేరెంట్స్ పోలీసులకి సపోర్ట్ చేయకపోవడం వల్ల విక్టిమ్స్‌కి జస్టిస్ ఎలా డిలే అవుతుందనే పాయింట్‌ని గాని, మరియు ఎర్లీ 20స్‌లోని పెద్ద టెక్నాలజీ డెవలప్ అవ్వకపోవడం వల్ల ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇలాంటి కేసెస్‌లో ప్రూఫ్స్‌ని సబ్మిట్ చేయడంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిందనే విషయాన్ని చాలా డిస్కస్ చేసిందండి ఈ డాక్యుమెంటరీ. సీరియల్ కిల్లర్స్ వాళ్ళని ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళ వల్ల పాస్ట్‌లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ యొక్క ఆవేదన ఎలా ఉంటుందనేది కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ మెయిన్‌గా ఒక క్రిమినల్ దొరికాడు అంటే దానికి కారణం ఏమై ఉంటుందండి? అయితే వాడు ప్రూఫ్స్ అయినా వదిలుండాలి. లేదు అంటే ఆ క్రిమినల్ వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేసిన ఒక విక్టిమ్ ధైర్యమైనా చేసుండాలి. ఈ డాక్యుమెంటరీలో అలా ధైర్యం తెచ్చుకొని కంప్లెయింట్ ఇచ్చిన విక్టిమ్ యొక్క లైఫ్ ఎలా ఉండేది? అండ్ ప్రెజెంట్ ఎలా ఉంది? అనే విషయాన్ని కూడా బాగా ప్రెజెంట్ చేశారు. ఇలాంటి డాక్యుమెంటరీస్ మనం జనరల్‌గా ఒక రెగ్యులర్ మూవీస్‌లో మనం చూడకూడదండి. ఇదొక సోషల్ అవేర్‌నెస్‌లా చూడాలి. ఎస్పెషల్లీ ఇలాంటి వీడియోస్ మన ప్రెజెంట్ జనరేషన్ ఎవరైతే జెన్‌జీ అని చెప్పుకొని తిరుగుతున్నారో వాళ్ళకి మాత్రం నిజంగా చూపించాలండి. ఇక్కడ నన్ను తప్పుగా తీసుకోకండి. నేను చెప్పేదేంటంటే ఇక్కడ ప్రెజెంట్ జనరేషన్‌లో పాపం చిన్న పిల్లలకి తెలియని వయసులో ఏది తప్పు, ఏది ఒప్పో తెలీక వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత దూరం వెళ్తున్నాయో మనం రోజు న్యూసుల్లో చూస్తున్నాం. నిజంగా ఒక స్ట్రేంజర్‌తో మనం ఎలా బిహేవ్ చేయాలి? ఎంత తెలిసిన వ్యక్తి అయినా సరే మనం ఎలాంటి లిమిటేషన్స్‌లో ఉండాలి అనేది తెలిస్తే తప్పులు జరగవు కదండీ! అలాంటి విషయాన్ని ఈ డాక్యుమెంట్ చాలా బాగా ప్రెజెంట్ చేసింది. నా వరకైతే మాత్రం ప్రెజెంట్ జనరేషన్‌కి ఈ డాక్యుమెంటరీ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని అనిపించింది. అదండి ఈ వీడియో వరకైతే. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై.